ఇక ప్రపంచంలో ఏ పని చేయాలన్నా కానీ ఎంత అనుభవం ఉన్నది అంటారు అవునా కాదా. అందుకే చేసే పనులన్నా అండ్లా కొంచెమన్నా అనుభవం ఉండాలి. గట్ల కాకుండా ఉత్తిగానే పోతే చూడుర్రి ఏమైందో. రైట్ ఇక చూడుర్రి, ఇక్కడ దొంగ ఏటీఎం దొంగతనానికి వచ్చిండు. ఎవడన్నా నచ్చ ముంగట మోకానికి గుడ్డ కట్టుకుంటాడు గాని గీ పోటుగాడు కెమెరాల ముఖం చిక్కినాక గుడ్డ చుట్టిండు. అగో అగో ఏటీఎం గిట్టుంటే గటు దిక్కేమున్నది, గటు పోతున్నావు. అగో అక్కడ సుత ఒక ఏటీఎం ఉన్నదా. అగో ఏమో చేస్తాడు. గాడేమన్నా సిచ్చులు గిట్లున్నాయా, ఒత్తంగానే ఏటీఎం ఓపెన్ అవుతుంది అని గిట్లా చూస్తానవా ఎట్లా. కింద ఏమున్నదిరా వారి, అచ్చిన పని చేస్తావా చెయ్యవా. తమ్ముడు గట్టిగానే పోసినట్టున్నాడు కదా, ఎంత ముద్దు గూగుతుండు. ఇక పో పో, నీతోనే కాదు గాని మంచిగానే ఉన్నాడు కదా పోతుండు. అగో మళ్ళొచ్చి పాడైండు కదా. ఈసారి ఏదో కార్డు పెట్టినట్టున్నాడు, స్లిప్స్ తచ్చింది. అగో ఏదో తాళం పెట్టి తిప్పుతుండు కదా. హార్రే వారి, అదేమన్నా నీ బండికేసిన తాళమా లేకపోతే ఇంటికేసిన తాళమా, గట్లా ఎట్లా పడితే అట్లా తిప్పుతాన్నావు. ఇక ఎంతకు రాకపోతే గిట్ల పలగొట్టిండుల్లా. అయినా గాని పైసలు ఉన్న ప్రదేశం ఓపెన్ కాలేదట. ఇక గిట్ల పలగొట్టుడు దెబ్బకు అలారం సౌండ్ అచ్చుడుతోని దెబ్బకక్కడికెంచి పరారైండట. అయితే గా బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ ఫిర్యాదుతోని కేసు నమోదు చేసుకున్న పోలీసోళ్ళు సీసీటీవీల ఆధారంగా దొంగ కోసం దేవులాడుతురట. ఇంతకు ముచ్చటెక్కడనో చెప్పలేదు కదా. శంషాబాద్ మున్సిపాలిటీ దగ్గర ఉన్న రాళ్లగూడ రోడ్లోని యూనియన్ బ్యాంక్ల ఏటీఎం అది. అందుకే దొంగతనంలా కొంచెమన్నా అనుభవం ఉండాలే అన్నది. లేకపోతే చూడు, రాత్రి 2 గంటలు నిద్ర లేకుండా గంతగానం తిప్పల పడితివి, అయినా ఏం లాభం లేకుండా పోయింది పో.